नमः। ॐ लक्ष्मीनारायणाय नमः। ॐ कृष्णरामशिवमारुत्यादिरूपाय नमः। ॐ शेषशायिने नमः। ॐ गोदावरीतटशिलधिवासिने नमः। ॐ भक्तहृदालयाय नमः। ॐ सर्वधन्निलयाय नमः। ॐ भूतावासाय नमः। ॐ भूतभविष्यद्भाववर्जिताय नमः। ॐ कालातीताय नमः। ॐ कालाय नमः। ॐ कालकालाय नमः। ॐ कालदर्पदमनाय नमः। ॐ मृत्युञ्जयाय नमः। ॐ अमर्त्याय नमः। ॐ मर्त्याभयप्रदाय नमः। ॐ जीवाधाराय नमः। ॐ सर्वाधाराय नमः। ॐ भक्तावसनसमर्थाय नमः। ॐ भक्तावनप्रतिज्ञाय नमः। ॐ अन्नवस्त्रदाय नमः। ॐ आरोग्यक्षेमदाय नमः। ॐ धनमाङ्गल्यप्रदाय नमः। ॐ रिद्धिसिद्धिदाय नमः। ॐ पुत्रमित्रकलत्रबन्धुदाय नमः। ॐ योगक्षेमवहाय नमः। ॐ आपद्बन्धवाय नमः। సర్వేశ్వరా సాయి సర్వము నీవోయి, పరమేశ్వరా సాయి పరంజ్యోతివి నీవోయి. నీతిని సూచించి మా భ్రాంతిని తొలగించే, నీతిని సూచించి మా భ్రాంతిని తొలగించే. ఎన్నో మహిమలు నీ కథనంలో, ఎన్నో విల్తలు నీ చరితంలో. సర్వేశ్వర సాయి సర్వము నీవోయి, పరమేశ్వర సాయి పరంజ్యోతివి నీవోయి. పశుపక్షాదులు మానవులు అంతా సమమే అని చూపి, పశుపక్షాదులు మానవులు అంతా సమమే అని చూపి. ఆకులు తిన్నావు, తొట్టిలో నీటిని తాగావు. వేపాకులు తిన్నావు, తొట్టిలో నీటిని తాగావు. సర్వేశ్వర సాయి సర్వము నీవోయి, పరమేశ్వర సాయి పరంజ్యోతివి నీవోయి. దుష్టులు నీకు వ్యతిరేకంగా పన్నాగాలే పన్నినా, మూర్ఖులు అంతా ఒకటిగా చేరి నిన్ను దూరం చేసిన. మహల్సాపతి ఆప్తుడుగా మనసున చేర్చుకున్నావు. బాయి జాబాయి అక్కగా, తాత్యాని మేనల్లుడుగా
నీదు ప్రేమను పొందారు, నీ చరితలోనే నిలిచారు. నీదు ప్రేమను పొందారు, నీ చరితలోనే నిలిచారు. సర్వేశ్వర సాయి సర్వము నీవోయి, పరమేశ్వర సాయి పరంజ్యోతివి నీవోయి. జాడ తెలిపి పాటి మనసున నిలిచావు. చిలుము కోసమై నిప్పు నీరు నేల నుండి సృష్టించావు. నీటి దీపాలే వెలిగించి అబ్బురపరిచావు, ఆశ్చర్యపరిచావు. నీ పాదాలే గంగాయమునలుగా పరవశింపజేశావు. లక్ష్మీబాయి షిండేకు 9 నాణ్యాలిచ్చావు తుది శ్వాసను. దేవస్థానానికి ప్రతి నెల 1000 రూపాయలు సంపాదించుకున్న దాతలు నేను వరుసగా చదువుతున్నాము. దయచేసి వాళ్ళ యొక్క కుటుంబాలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ధనధాన్యం సమృద్ధిగా ఉండాలని, ఆయురారోగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క గోత్రనామాలు ఈ విధంగా చదవబడుతుంది. దయచేసి భక్తులు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఆలయ ధర్మకర్త గారు మారెళ్ళ వెంకటేశ్వరరావు గారు, ధర్మపత్ని లక్ష్మీ శాస్త్రి గారు, శ్రీ మారెళ్ళ వీరప్పనాయుడు గారు, ధర్మపత్ని మిథున గారు, ఉప్రా సుబ్బారావు గారు, ధర్మపత్ని పద్మావతి గారు, మారెళ్ళ మాలకొండారాయుడు గారు, ధర్మపత్ని సుబ్బారావు గారు, అబ్బూరు వెంకట్రావు గారు, ధర్మపత్ని రమాదేవి గారు, మారెళ్ళ శ్రీనివాసరావు గారు, ధర్మపత్ని సుభాషిణి గారు, లింగా వెంకటేశ్వర్లు గారు, ధర్మపత్ని కాసేపు ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి దయచేసి. ఒక 5 నిమిషాలు. అబ్బూరు వెంకట్రావు గారు, ధర్మపత్ని రమాదేవి గారు, మారాల శ్రీనివాసరావు గారు, ధర్మపత్ని సుభాషిణి గారు, లింగా వెంకటేశ్వర్లు గారు, ధర్మపత్ని మాధవి గారు, మంగపాటి నరహరిబాబు గారు, ధర్మపత్ని సునీత గారు, పుట్టా వెంకట శాస్త్రి గారు, ధర్మపత్ని రత్నకుమారి గారు, గోరంట్ల వెంకటేశ్వర్లు గారు, ధర్మపత్ని అన్నపూర్ణ భవాని గారు, లెక్కపోగు సురేష్ గారు, ధర్మపత్ని శాలిని గారు, పాడిపండ్ల మాల్యాద్రి నాయుడు గారు, ధర్మపత్ని ధనలక్ష్మి గారు, వేములమంది నరసింహారాజు గారు, ధర్మపత్ని భారతి గారు, వడ్డెంపూడి వెంకట్రావు గారు, తండ్రి తిరుపస్వామి గారు, భోజట్ల కుమార్ చక్రవర్తి గారు, ధర్మపత్ని కవిత గారు, కోటి మురళీకృష్ణ గారు, ధర్మపత్ని సునీత గారు, మోపర్తి నారాయణ గారు, ధర్మపత్ని మాధవి గారు, జాగీరు శ్రీను గారు, ధర్మపత్ని శేషమ్మ గారు, బలినేని కొండయ్య గారు, ఉద్దంలో నాగేశ్వరరావు గారు, ధర్మపత్ని యోగేశ్వరి గారు, మానికొండ వెంకటేశ్వరరావు గారు, ధర్మపత్ని స్వాతి గారు, బోయళ్ల కోటేశ్వరరావు గారు, ధర్మపత్ని రమాదేవి గారు, వంగాయలవాడి తిరుపతి స్వామి గారు, ధర్మపత్ని సుధా గారు, ఉప్పుగండ్ల వెంకటేశ్వర్లు గారు, ధర్మపత్ని పున్నమ్మ గారు, అబ్బూరి రవీంద్రబాబు గారు, ధర్మపత్ని సుజాత గారు, కోకల తన్మయ్య గారు, తండ్రి వెంకటేశ్వర్లు గారు, ముప్పరాజు వెంకటేశ్వర్లు గారు, ధర్మపత్ని ఇందిరా గారు, కోనంనేని రవీంద్రబాబు గారు, ధర్మపత్ని పూర్ణిమ గారు, పోలవరపు శివ గారు, ధర్మపత్ని నాగేంద్రం గారు, మండవ కృష్ణ గారు, ధర్మపత్ని అనూష గారు, ముప్పవరపు శ్రీనివాసరావు గారు, ధర్మపత్ని కుసుమప్రియ గారు, వడ్డెంపూడి వెంకట్రావు గారు, ధర్మపత్ని హరివశాంతి గారు, కల్లూరు వెంకట సుబ్బారావు గారు, ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారు, నామినేని మోహన్ రావు గారు, ధర్మపత్ని లక్ష్మీ కుమార్ గారు, ముప్పరాజు వీరప్పనాయుడు గారు, ధర్మపత్ని తులసి గారు, మొలకపల్లి శ్రీహరి గారు, ధర్మపత్ని రాధా గారు, నామినేని అప్పారావు గారు, ధర్మపత్ని ప్రభావతి గారు, లక్కెపోగు వినోద్ గారు, ధర్మపత్ని శ్రీలత గారు, శ్రీ రామినేని రత్నకుమార్ గారు, పాటిబండ్ల కార్తీక్ సాయి గారు, పోగూరు వెంకటేశ్వర్లు గారు, ధర్మపత్ని నాగలక్ష్మి గారు, పరిటాల వెంకట్రావు గారు, ధర్మపత్ని సంధ్య గారు, మందాటి రామారావు గారు, ధర్మపత్ని రాధా గారు, ఉప్పల సాయి వెంకటరమణ గారు, ధర్మపత్ని అరుణ గారు, మండవ జనకుమార్ గారు, జనకర్ గారు, ధర్మపత్ని పద్మజ గారు, పొంకా శ్రీనివాసరావు గారు, తండ్రి వెంకట సుబ్బయ్య గారు, పువ్వాడ రామచంద్రరావు గారు, ధర్మపత్ని హనుమాన్ జ్యోతి గారు, వీళ్ళంతా మన దేవస్థానానికి
ప్రతి నెల 1000 రూపాయలు చందా అయితేనేమి, ధూపదీప నైవేద్యాలకైతేనేమి, ప్రతి గురువారం అన్న సందర్భణ కోసం అయితేనేమి వీళ్ళు చందాలిస్తున్నారు. వీళ్ళ కుటుంబం ఎల్లవేళ ఆచంద్రాత్మ వంశాభివృద్ధి చెందాలని, వీళ్ళు ఏదైతే వృత్తి వ్యాపార వ్యవసాయ దినదన అభివృద్ధి చెందాలని, శతమానం భవతి శతాయు పురుష సదేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతిష్టతి ధనం ధాన్యం వసం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు.